ఈ ఆశ్రమం మొదలు పెట్టినప్పుడు ఎంతమందితో మొదలు పెట్టారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? పెద్దవాళ్ళ కోసం ఒక ఆశ్రమం స్టార్ట్ చేయటం అంటే అది ఒక పెద్ద బాధ్యత సార్. సో ఆ బాధ్యత తీర్చుకోవాలి అంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వాళ్ళ అవసరాలు ఉంటాయి, వాళ్ళ తిండి, వాళ్ళ నివాసం కానీ ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? ఇద్దరితో మొదలు పెట్టానమ్మా. ప్రస్తుతం 25 మంది ఉన్నారు. ఈ ఆశ్రమం ఏర్పాటు చేయాలనేది నాకు కలలో కూడా ముందు ఆలోచన లేదు. ఎందుకు కల్పించాడు భగవంతుడు అంటే, ఈ చనిపోయిన వ్యక్తులకు అంత్యక్రియలు చేస్తుంటారు కదా, ఎవరైనా ఒక వ్యక్తి ఒక రైల్వే ట్రాక్ మీద, రైల్వే స్టేషన్ లో కానీ, రైల్వే బస్ స్టాండ్ ప్రాంతంలో కానీ, ఒక చెత్త కుప్పలో ఎవరైనా ఒకడు పడిపోయి ఉంటే చాలా మంది మనకు వచ్చే ఆలోచన ఏంటంటే తాగి పడిపోయినాడు అనుకుంటారు. అతను తాగి పడిపోయినాడా, లేకుంటే అనారోగ్యంతో పడిపోయినాడా, లేదా చనిపోయినాడా అని విచారించేటంత సమయము ప్రస్తుతం మనిషికి లేదు.